హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్ మోటోవ్లాగ్స్ కోసం కెమెరా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ బాక్స్ ఓపెన్ బాక్స్ డెలివరీ ఓపెన్ చేసి వచ్చింది. నీకోసం అని నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బాక్స్ అయితే ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా. నేను తీసుకున్నదైతే DJI యాక్షన్ 5 Pro అడ్వెంచర్ కంబో. సీల్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. చూద్దాం లోపల ఏమేమి వస్తున్నాయో. నాకైతే ఇది 41,000 పడింది ఆఫర్లో. సో ఇప్పుడు ఓపెన్ చేస్తానే చూడండి. ఫస్ట్ యాక్షన్ 5 Pro అంది. ఈ ఒక బాక్స్ యాక్సెసరీ ఉంది. యాక్సెసరీస్ ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఏమేమి వస్తున్నాయో. యాక్సెసరీస్లో ఫస్ట్ మౌంట్ అయితే వచ్చింది. ఇంకోటి టైప్-C టు టైప్-C ఛార్జింగ్ కేబుల్. ఇంకా ఇదైతే వచ్చేసి బ్యాటరీ. ఇందులో అయితే 3 బ్యాటరీస్ ఉంటాయి. దాంతోపాటు ఛార్జింగ్ కేసు కూడా వస్తుంది. అదే మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు DJI యాక్షన్ 5 Proలో. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే స్టిక్కర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని అయితే మొబైల్ పెట్టినా. సో ఇప్పుడైతే 9 బాక్స్ మీద ఓపెన్ చేద్దాము. 9 బాక్స్ కన్నా ముందు సెల్ఫీ స్టిక్ అయితే ఉంది ఇక్కడ. DJI యాక్షన్ 5 Proలో సెల్ఫీ స్టిక్ కూడా వస్తుంది. అట్లా చూస్తున్నారు కదా సెల్ఫీ స్టిక్ ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాం. సో ఇదైతే సెల్ఫీ స్టిక్. ఇక్కడ స్టిక్కర్ ఉంది. నేను తీసేస్తే DJI యాక్షన్ ఉంది. గ్రిప్ అయితే బాగానే ఉంది. బాగా ఇది 1.5 మీటర్ ఎక్స్టెండ్ అవుతుంది. చాలా యూజ్ఫుల్ అవుతుంది డ్రోన్ షాట్స్ అలా తీసుకోవాలనుకుంటే. సరే అయితే పక్కన పెట్టండి. సో మెయిన్ వచ్చేసి మనకు కోసం యాక్షన్ 5 Pro. ఇందులో ఏమేమో చూద్దాము. ఇందులో అయితే ఫస్ట్ ప్రొటెక్టర్ కేస్ అయితే ఉంది. ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో కూడా కొన్ని యాక్సెసరీస్ అయితే వచ్చినాయి. ఇవైతే కొంత స్కూల్ ఇచ్చేసినారు. ఇంకా ఈ కవర్లు వచ్చేసి అంటే చిన్న మౌంట్ అయితే ఒకటి, ఇంకోటి మౌంట్ అయితే ఇచ్చేసినారు. సో వీటిని కూడా పక్కన పెట్టండి. ఇక మెయిన్ వచ్చేసి మన దాంట్లో కెమెరా చాలా చిన్న ఉంది. చేతిలో కాంపాక్ట్ ఉంది. చూపిస్తారా చూడండి ఇలా ఉంది, ఎంత చిన్న ఉందో. చూస్తున్నారు కదా ఇంత చిన్న ఉందో బిల్డింగ్. సో బ్యాటరీ ఇక్కడ చూస్తే బ్యాటరీ అయితే లేదు. సో బ్యాటరీ వేసి ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో అదైతే ఛార్జింగ్ కేసు. ఇందులో అయితే 3 బ్యాటరీస్ వచ్చినాయి. ఒక బ్యాటరీస్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ EPSలో మెమరీ కార్డు స్లాట్ పెట్టుకోవడానికి ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్. అడ్వెంచర్ ర్యామ్లో నేను 3 బ్యాటరీ కోసమే తీసుకునేది అడ్వెంచర్ ర్యామ్. సో ఇప్పుడైతే దీంట్లో బ్యాటరీస్ అయితే చూద్దాము. కెమెరా అయితే ఆన్ చేద్దాము. ఇందులో అయితే ఫుల్ ఉంది ఛార్జర్. బ్యాటరీస్ చూద్దాం. చూసినా కదా ఇదైతే బ్యాటరీ పెట్టడానికి ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. అయితే ప్యాడ్ అంటే ఓపెన్ అవుతుంది. సో లోపల పెన్సిల్ వస్తున్నాయి కదా, ఆ పెన్సిల్ బ్యాటరీ పెన్సిల్ చూసి జాగ్రత్త పెట్టండి. ఇక్కడైతే మెమరీ కార్డు స్లాట్ పెట్టుకోవాలని ఉంది. మన దగ్గర అయితే ప్రస్తుతం రావట్లేదు. ఇందులో బ్యాటరీ అయితే వేస్తున్నాము. చూద్దాం ఆన్ చేసి. చూస్తున్నారా ఇవైతే ఆన్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం.
స్క్రిప్ట్ 3 times స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేద్దాము. అయితే స్టార్ట్ రికార్డ్ బటన్ అండి. లేకపోతే సెట్టింగ్స్లో ఇక్కడైతే ఫోటో మోడ్, వీడియో మోడ్, సూపర్ నైట్ మోడ్, సబ్జెక్ట్స్ ఐటమ్స్, టైమ్ లాప్స్ మొదలైతే ఉన్నది. సో నేనైతే అన్ని సెట్ చేసుకున్నాను. తర్వాత చూపిస్తా. సో ఇప్పుడైతే లెన్స్ కొన్న కవర్ని అయితే పీకేద్దాము. చాలా బాగుంది. సో చూస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంది. ఇక్కడైతే ఇంకా స్టోరేజ్ అయితే ఓకే సెకండ్స్ నైట్ మోడ్. ఇక్కడైతే జూమ్ అయితే తీయచ్చు. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే జూమ్ అయితే అవుతుంది. డిజిటల్ జూమ్ అయితే నార్మల్ అటువంటి ఏముండవు. క్లోజ్ సెట్టింగ్స్ లేకపోతే ఇవన్నీ మైక్ సెట్టింగ్స్ అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ అయితే చూసాము. ఫస్ట్ క్లియర్ మ్యారేజ్ కస్టమర్ ఇది అవసరం లేదు. ఫిక్స్ మోడ్ అంటే ఇక్కడ ఉంది కదా పవర్ అనే ఇది డైరెక్ట్ స్విచ్ యాక్టివేట్ అవుతుంది. మనం ఫోటో నుంచి వీడియో నుంచి డైరెక్ట్ మనం ఓపెన్ చేసి తీసుకోవాలి. అక్కడైతే ఓపెన్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఇది ఇందులో అయితే ఇది సూపర్ ఎల్ఈడి డిస్ప్లే అయితే మనం DJI యాక్షన్ 4లో చూసుకుంటే ఎల్సీడీ డిస్ప్లే అని వస్తుంది. ఇక ఇది ఓరియంటేషన్ లాక్ ఆన్ లాక్ ఆఫ్. లాక్ వేసినామంటే మనం ఇలా నోని ఓరియంటేషన్ అయితే తిరగదు. ఇప్పుడైతే చూడండి ఎలా వస్తుంది. ఇది లాకు, ఇది వాయిస్ కంట్రోల్స్. ఇలా బయటకు స్లైడ్ చేసినామంటే ఇందులో బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్. దీంట్లో 47.8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అవుతుంది. సో కొద్దిగా బ్రైట్నెస్ అయితే 45. సో ఇక ఇందులో మోస్ట్ అయితే 4K 4:4 4K 16:9 వస్తుంది. అప్ టు 120 FPS. ఇక్కడ ఇది వైడ్ రాక్ స్టడీ ప్లస్లో కొద్దిగా జూమ్ అవుతుంది. రాక్ స్టడీ పెట్టుకుంటే కొద్దిగా బెస్ట్. ఇది స్టాండర్డ్. సో ఎక్కువ మోటో వ్లాగింగ్ అయితే రాక్ స్టడీ వైడ్లో మోటో వ్లాగింగ్ చేస్తాను. రెజల్యూషన్ వచ్చేసి 4K 30లో పెట్టుకుంటే బెస్ట్. 60లో పెట్టుకుంటే కొద్దిగా స్మూత్ వస్తుంది. కానీ 50లో పెట్టుకుంటే మంచిది. ఎక్కువ క్వాలిటీ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలా ఉంటే ఎక్స్పోజర్ ఆటో దాని మనం ఎంత పెట్టుకుంటే అంత బెస్ట్. మనమైతే నేను చెక్ చేసి చూద్దాము ఎలా వస్తుందో. కలర్లో అయితే నార్మల్ 10 పెట్టు. లేదు మీకు నీ దగ్గర కొద్దిగా నాలెడ్జ్ ఉందనుకుంటే ఎక్స్పోజర్ అన్నీ సెట్ చేసుకునేది. డీలాగ్ మోడ్లో 10 బిట్స్ పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ 10 పెట్టాను బెస్ట్. టోన్ అయితే వివిడ్ ఉంది, న్యాచురల్ ఉంది. న్యూట్రల్ పెట్టుకుంటే బెస్ట్. వివిడ్ పెట్టుకుంటే నాకు తెలిసి బెస్ట్. స్టెబిలైజేషన్ డైలీ స్పోర్ట్స్ డైలీ మీన్స్ మనకు మోటార్లో అన్నీ అవుతాయి. నేను నార్మల్గా పెట్టుకునే బెస్ట్. ఇక డిఫాల్ట్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ కస్టమర్ ఏమైనా ఉంటే నా సెలెక్షన్ టెక్స్ట్. దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ఎట్లా ఎలా పర్ఫామ్ చేస్తుందో నా సెలెక్షన్ అయితే 100 పెట్టుకుని బాగుంటుంది. సో నేను ఇందులో నుంచి అయితే కొన్ని వీడియోస్ చెక్ చేసి మీకైతే షాంపుల్స్ చూపిస్తాను. సో మనకైతే ఇది మౌంట్ ఇచ్చినగా ఇదైతే జస్ట్ మ్యాగ్నెటిక్ వస్తుంది.
ఈ లోగో ఉంది కదా డీజే అనేది అది ఫేస్ పెట్టాలి చూస్తున్నారు కదా ఇలా లాగేసింది జస్ట్ ఇలా అంతే టిక్ అనేది అనుకో అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా మూడు రాదు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి కదా క్లిప్స్ని ఇలా పట్టేసి ఇలా ఓపెన్ చేస్తే అయిపోయి మామూలుగా వచ్చేస్తాము మళ్ళీ పెట్టాలంటే లగ్గంటే చాలా సింపుల్ అయితే చూస్తున్నారు స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ ఇది ఒకటి సో దీనికైతే కేసు అయితే వచ్చింది కదా ఈ కేసు అయితే ఒకసారి వేసి చూద్దాము ఎలా ఉందో కేసు వేయడం వల్ల మనకు లాభం ఎక్కువ ఉంటుంది కింద పడిన ఏం కాకుండా సాంగ్ ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్ అండి పర్ఫెక్ట్ ఫిట్ అండి సో ఈ కేసులో ఉండడం లాభం ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్ సర్వీస్ తీసుకోవడానికి మామూలుగా 1080pలో కాకుండా సో మామూలుగా మా మోటోలో చేయడానికి ఇలా పెడతాను కదా అదే ఇన్స్టాగ్రామ్ సర్వీస్ చేయడానికి ఇలా ఉన్నదంటే మనకు కేసు ఉంటేనే వస్తుంది సో చూసినారు కదా ఇది ఇక్కడ ఉంది కదా ఇది స్టార్ట్లో పెట్టేస్తే సైడ్ నుంచి మనం చేసి బ్లాగ్స్ తీసుకోవచ్చు షార్ట్స్ అయితే తీసేసుకోవచ్చు ఇలా ఇందులో అయితే 2 అయితే మౌంట్స్ ఇచ్చినారు ఒకటి లాంగ్ ఉంది ఒకటి షార్ట్ ఉంది ఒకటి వచ్చేసి మనం సెల్ఫీషిక్ పెట్టుకోవచ్చు ఇంకొకటి మనం హెల్మెట్ మోగుతుందా లేదంటే బైక్ అయితే పెట్టేసుకోవచ్చు 2 ఎటు కావాలంటే చాలా సింపుల్ ఉంది చూసుకున్నారా ఎంత స్ట్రాంగ్ ఉంది తినడానికి రావట్లేదు చాలా బాగుంది సో చూసారు కదా డీజే ఆస్మోఎక్స్ అండ్ 5 Pro అందులో వచ్చింది ఇప్పుడు ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మన ఛానల్ అయితే మోటోవ్లాగ్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్